హలో మామ, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు నా చెస్ట్ వర్కౌట్ ఉంది. పుష్పుల్ లెగ్స్లో మనమైతే 2 డిఫరెంట్ స్ప్లిట్స్ ఫాలో అవుతాం అనమాట. సోమవారం ఒకటి, తర్వాత గురువారం ఒకటి, అలాగా నేనైతే 2 డిజైన్ చేసుకున్నాను. అంటే సేమ్ చేసుకోవచ్చు, కానీ సోమవారం, మంగళవారం, బుధవారం చేసిందే మళ్ళీ గురువు, శుక్ర, శని కూడా చేయొచ్చు. కానీ నేను డిఫరెంట్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే సోమవారం మనం ట్రైన్ చేసిన పార్ట్ కాకుండా అదే పార్ట్లో వేరేది ట్రైన్ చేయాలి. లైక్ మనం సోమవారం చెస్ట్ ఇంగ్లాండ్కి అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ ట్రైన్ చేసినాం అనుకో, తర్వాత లోవర్ చెస్ట్ అలా ట్రైన్ చేయడానికి అలా పెట్టుకున్నాను రకరకాల వేరియేషన్స్. సో ఈ రోజు అయితే మనది సెకండ్ స్ప్లిట్ ఉందన్నమాట. చెస్ట్ డే 2. చెస్ట్ డే అనడం కల్లా పుష్ డే 2 అంటే బాగుంటది. మనం ఇప్పుడు చెస్ట్ ఎక్సర్సైజ్లు 3 చేస్తాం. చెస్ట్ ఎక్సర్సైజ్లు, తర్వాత ట్రైసెప్ ఎక్సర్సైజ్లు 2 చేస్తాం. ఆ తర్వాత 4 ఆర్మ్స్ 2 చేస్తాం. ఇప్పుడైతే ఫస్ట్ పుషప్స్ తో మొదలు పెడదాం. పుషప్స్ ఎన్ని వస్తే అన్ని మన బాడీ వెయిట్ తగినట్ట. ఇప్పుడైతే నేను 61 ఉన్నాను. వస్తే ఒక 7-8 వస్తాయి ఒక సెట్కి. అలా ఒక 3 సెట్లు కొట్టాలి. సో లెట్స్ గో. సో ఫస్ట్ మనమైతే పుషప్స్ అనమాట. ఫస్ట్ ఇలా కూర్చొని మన షోల్డర్ని విడ్త్ తీసుకోవాలి. తీసుకొని అమ్మ జలుబు చేసింది ఏమనుకోకండి. స్టార్టింగ్లో పుల్లప్స్ ఎవరికైనా రావు గైస్. ఏదో కొద్దిగైనా చేస్తున్నాం అంటే ఆపకండి, చేయండి. ఎందుకంటే చేసే కొద్దీ వస్తుంటాయి. చూసినారు, జలుబు పట్టినా చేస్తున్నా. దారుణంగా ఉంది పరిస్థితి. ఇది సెకండ్ సెట్టు. రావు, గ్యాప్స్ ఇస్తే సరిగా రావు. సో పుషప్స్ అయితే అయిపోయినాయి. కొట్టేసిన, తిప్పలు పడి పైకి కిందికి, కిందికి పైకి. మనకి నార్మల్ పుషప్స్ రాకుండా కూడా ట్రై చేస్తాను నేను అంతే. ఎందుకంటే ఇప్పుడు ట్రై చేయకుంటే తర్వాత అసలుగా రావు. ఇంకా వెయిట్కి పెరిగే కొద్దీ ఇది నార్మల్గా ఇంగ్లాండ్ పుషప్స్ కూడా కొట్టచ్చు. అంటే మోకాళ్ళ మీద కూర్చొని మామూలుగా కొట్టచ్చు. అది అట్లా కూడా కొట్టచ్చు. కానీ నాకు నార్మల్గా 5 వచ్చినా సరే ఇవే ఇష్టం, ఇవే కొడతాను. యాప్స్ స్క్వీజ్ చేయాలా, తర్వాత టైస్, బటాక్స్, ఇవి కాఫ్స్ అన్నీ ఎంగేజ్ చేసి చేయాలా. ఫుల్ బాడీ బాగా పడుతుంది కాబట్టి నాకు చెమటలు ఆగట్లే. నీళ్ళు తాగాల ఫస్ట్. నీళ్ళు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. సో తర్వాత ఫ్లాట్ డంబుల్ ప్రెస్. ఇవి వచ్చేసి 7.5 8 kgs ఉంటాయి. ఇవి రాడ్తో కలిపి. సో వీటిని తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇంగ్లాండ్ డంబుల్ ప్రెస్ నా ఫ్లాట్. ఏమైనా తప్పు చేస్తుంటే కామెంట్లో చెప్పండి మా. ఎయిట్ కేజీస్తో ఈజీగానే కొట్టేస్తా. కానీ 10 kgsతో కొడదామంటే 10 kgs లేవు. ఇవి ఉన్నాయి కానీ ప్లేట్లు. ఇవి ఈచ్ 5 kgs అనమాట. దాంతోపాటు దీన్ని హ్యాండిల్ కలిపితే 12.5 kgs అవుతుంది. 10 స్కిప్ చేసి డైరెక్ట్ 12.5 అంటే చిరిగిపోతుందని కొట్టట్లే నేను. సో ఇది కారణం. ఇది ఇంకా ఫుల్ 3 సెట్లు అన్ని 12 వచ్చిన తర్వాత అప్పుడు షిఫ్ట్ చేస్తా. దానికి పిఆర్ అయితే కొట్టేస్తా. దాన్ని మామూలుగా 4-5 రెప్స్ కొట్టేస్తా.
కానీ 4 సరిపోవు, కనీసం 7 కొట్టాల. సో ఇవి మిగతా 2 సెట్లు కొట్టేసి మళ్ళీ కలుద్దాం. చెస్ట్కి ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది మామ. ఇప్పుడు సెకండ్ వేరియేషన్, అదే థర్డ్ వేరియేషన్. ఫస్ట్ పుషప్స్ కొట్టినాం, తర్వాత ఫ్లాట్ చెస్ట్ ప్రెస్ కొట్టినాం. ఇప్పుడైతే చెస్ట్ ఫ్లై అన్నమాట. బాగా ఇట్ట ఈ మజిల్కి అంతా ఇట్లా పడుతుంది బాగా గట్టిగా. చేద్దాం ఇప్పుడు. 5 kgs తీసుకొని చేస్తాను నేనైతే. నేనేం పెద్ద బాడీ బిల్డర్ని కాదు, ఎక్కువ వెయిట్స్ పెట్టుకొని. కొంతమంది అయితే 15 kgs 10 kgs పెట్టుకొని చేస్తుంటారు, వాళ్ళంతా ప్రొఫెషనల్స్. మనం డైలీ ఫిట్నెస్ ఉంటే చాలు. సో 5 kgs తీసుకొని కూర్చొని అడుగుందాం. చెస్ట్ అప్ చేసి ఇట్లా తీసుకొని ఇట్లా ఈజీ కొడతాం. కానీ ఇప్పుడు ఇదే ఇట్లా ఇట్లా పెట్టే లోపల చిరిగిపోద్ది. అట్లే మీ హైయెస్ట్ పిఆర్ ఎంతనో చెప్పండి మామ. నేనైతే 5తో కొడతా ఇట్లా చెస్ట్ ప్లే. ఎక్కువ నాతోని కదా బాబోయ్. ఇంప్రూవ్ చేసుకోవాలి చిన్నగా. అన్నీ ఒకటేసారి అంటే కావు కదా. మజిల్ డెవలప్ అయ్యే కొద్దీ అన్నీ పెరుగుతాయి. అయిపోయింది. ఇట్లే 2 సెట్లు కొట్టినాక కలుద్దాం. ఇందాక 7.5 నాతో కాదు అనుకుంటా కొట్టలే కదా. మధ్యలో ఒక సెట్ ట్రై చేసినా పర్లేదు. 6 reps వచ్చినాయి. 6 7.5తో చూద్దాం. ఇప్పుడు లాస్ట్ సెట్ ఇది, ఇంకా ఫైనల్ ఎంత వస్తాయో చెస్ట్ ఫ్లైకి. పెద్దగా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయకూడదు దీంతో. ఎక్కువ తక్కువ అయిందనుకో మజిల్ టియర్ అయిపోద్ది. సో ట్రై చేద్దాం. ఇవన్నీ టైట్ చేసుకోవాలి ఫస్ట్. లూజ్ అయిపోతా ఉంటాయి ప్రతిసారి. టైట్ అనుకొని పొజిషన్లో కూర్చొని ట్రై చేద్దాం. అమ్మో డబుల్ కట్టేసాం మనం. 6 ఆడా 12 ఆడా ఉండేదంతా పెట్టి కొట్టే. అమ్మ వెయిట్స్ రిలాక్స్ చేద్దాం. మనమైతే కొత్తవాళ్ళుగా చేసినాము ఇప్పుడు చెస్ట్ వర్కౌట్. ఇప్పుడైతే బాగానే ఉంటుంది. ఇంకా రేపు ఉంటుంది మన పరిస్థితి. పొద్దున్నే లేచేటప్పుడు అప్ప మొత్తం పడుకపోయి ఉంటాయి. ఫీల్ అయి ఉంటారు కదా మీరు కూడా, కామెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ వర్కౌట్ మనం ట్రైసెప్స్ దీని మీదే చేస్తాం. ట్రైసెప్స్ మనం. సో లెట్స్ గో, దాన్ని సెటప్ చేసుకుంటూ మాట్లాడదాం. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ రోప్ పుష్ డౌన్ మావా. కేబుల్ ఈడింది, రోప్ ఈడుంది. దీనిని ఇప్పుడు సెట్ చేద్దాం మనం. అయితే ఫస్ట్ వెయిట్ సెట్ చేద్దాం. ఇది కావండి వెయిట్ రాడ్ తీసుకొని 10 kgs. ఫస్ట్ 10 వేద్దాం. 10 kgs అయితే వేసా. ఇప్పుడు ఫస్ట్ వార్మప్ ఇది వేసి దీని తర్వాత పెంచుదాం మనం. 10 kgsకి లాక్ అయితే చేసాము. ఇప్పుడు దీన్ని తగిలించుకుందాం. తగిలించినాము. ఇప్పుడైతే ఇది మన కొత్తగా వచ్చింది. వీడియో చూడకపోతే పిన్ కామెంట్స్లోనూ పైన కార్డ్స్లోనూ వదిలేస్తా చూడండి. ఇప్పుడు కొద్దిగా దూరం వచ్చి ఇట్లా చేతులు అయితే ఇట్లా అవుట్ సైడ్ కనాలి. అప్పుడే గట్టిగా పడుతుంది.
ఇది 1:1 కాబట్టి పుల్లి రాదు అంత సింపుల్ గా. ఇప్పుడు మనకి జిమ్ములో అయితే ఈడో పుల్లి ఉంటది, ఈడో పుల్లి ఉంటది, మళ్ళీ కింద అడ్జస్ట్మెంట్ కి ఒక పుల్లి ఉంటది. అది 2:1 అవుతుంది కాబట్టి వెయిట్స్ 100 kgs అయినా తప్ప లాగుతారు దాంట్లో. మళ్ళా లాట్ పుల్ డౌన్ మిషన్ మీద లాగమనం చిరిగిపోద్ది, ఎందుకంటే అది 1:1. మామూలుగా మనం ట్రైసెప్స్ కి బైసెప్స్ కి చేసే మిషన్లు 2:1 అవి వాసిపోద్ది. సో ఇంకో 2 సెట్లు అయినాక కలుద్దాం. సో ఈ ట్రైసెప్స్ వేరియేషన్ అయిపోయింది మామ. ఇప్పుడు అసలు ఈయనది చేతులు మండిపోతే చేస్తే ఇది తీసి వెయిట్స్ అయితే పక్కగా పెట్టుకున్నాం. ఫస్ట్ వెయిట్స్ పక్కగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే బెంచ్ తీసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉంది అసలైన వేరియేషన్, నాకు చిరిగిపోద్ది. ఇప్పుడు ఏం లేదు మామ, ఈ వేరియేషన్ అయితే కొత్త చిరిగిపోద్ది ఒక్కొక్క రెప్పు చేసేలోపు. దీన్ని ఏమంటారంట, సీటెడ్ డిప్స్. ఇప్పుడు డిప్స్ కొట్టి 4 hours వర్కౌట్ చేసి మనం చికెన్ తెచ్చుకొని ప్రిపేర్ చేద్దాం. హెవీ వర్కౌట్ చేసిన రోజు ఖచ్చితంగా తినాల్సిందేమో, అప్పుడే మజిల్ బిల్డ్ అయ్యేది. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, చేతులు టైట్గా. సిక్స్ రెప్స్ చేసేలోపు పగిలిపోద్ది, అసలు మామూలుగా కాదు. షోల్డర్స్ ఇట్లా రిట్రాక్ట్ చేసి చేయాల, ఇట్లా ముందు ఎన్ని చేసిన బొక్కే, అసలు మామూలుగా పడదు. ఇది అయితే ఖచ్చితంగా వర్కౌట్లు ఇంక్లూడ్ చేసుకోండి, జబర్దస్త్ అనిపిస్తుంది. ఇంకా రెండు సెట్లు 6 వస్తే చాలు, ఎక్కువ ట్రై చేయకూడదు. ఇప్పటికే వాచిపోయింది ట్రైసెప్స్ దాన్ని బట్టి. మన హ్యాండ్ ఫుల్ డెఫినేషన్ రావాలంటే మనకైతే ఎక్కువ శాతం ఉండేది ట్రైసెప్స్ అనమాట. అంతా ఇది ఉంటుంది ట్రైసెప్స్. బైసెప్స్ కొద్దిగా అంతే, ఇది 30% ఉంటే ఇది 70% ఉంటుంది. సో ట్రైసెప్స్ ఎప్పుడే కానీ ముఖ్యం మనకి. ట్రైసెప్స్ బాగా చేయండి. ఇప్పుడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ట్రైసెప్స్ చూసి ట్రైసెప్స్ అంటారు, సరైనోడు సినిమాలో చూసి ట్రైసెప్స్ అంటారు, ప్రభాస్ది బాహుబలి చూసి వామ్మో పెంచితే బాడీ ఇట్టే పెంచాలరా రానాన్ని చూసి కూడా సేమ్ అట్లా అనుకుంటుంటే చిన్నప్పుడు మేము అంతవరకు మన్నోట్లా కాదు. దీంతో ఎట్ట పెంచినారో నాకు ఇప్పటికే అర్థం కాదు అసలు. అయినా వాళ్ళకి ఫిట్నెస్ కోచ్లు ఉంటారు, డబ్బులు సర్వస్వం. డబ్బులు ఉంటే ఏదైనా వస్తుంది. అసలు డబ్బులు ఉంటే ఫిట్నెస్ మనకు కావాల్సినట్టు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు లేకనే కదా మనం డైట్ కూడా చేయలేం కనీసం. డబ్బులు ఉంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెట్కి వస్తే అమ్మ జరిగిపోతుంది. నాకు తెలిసి ఇది లాస్ట్ సెట్ ఎలా ఉంది. 1 2 క్లీన్ రెప్స్ ఉండాలి మామ. ఒక తప్ప కొట్టినమా అంటే కుదరదు. అట్టా కొడితే అసలు కొట్టినట్టునే ఎక్సర్సైజ్ సగం వరకు కొట్టది క్లీన్గా. అంటే నీకు ఫీల్ కావాలా. కొంతమంది రేంజ్ ఆఫ్ మోషన్ బొక్క పని మసి చెప్తారు, నీకు ఫీల్ కావాలా. నువ్వు ఫీల్ అవుతుంటే మైండ్ మజిల్ కనెక్షన్ ఈరోజు కాకుండా రేపైనా వస్తుంది నీకు రేంజ్ ఆఫ్ మూవ్మెంట్. అది లేదు రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ ఫస్ట్ అంటే ప్రతి ఒక్క మనిషికి హైట్ అయితే డిఫరెన్స్ ఉంటుందో రేంజ్ ఆఫ్ మోషన్ కూడా అట్నే డిఫరెన్స్ ఉంటుంది. రేంజ్ ఆఫ్ మోషన్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేది తప్పు. కొన్ని వర్కౌట్లలో కరెక్ట్. మళ్ళీ అది చెస్ట్ వర్కౌట్లో, ఎందుకంటే చెస్ట్ ఇట్లా తీసుకుపోయి ఈడికొచ్చి ఇట్ట చేస్తే కుదరదు. ఇట్లా కిందికి రావాలట చెస్ట్ అంతా. ట్రైసెప్స్ వర్కౌట్లో దీంట్లో ఇంకా లెగ్స్ వర్కౌట్లో ఏంది మనం బార్బెల్ పెట్టుకొని స్క్వాట్ చేస్తాం కదా, దాంట్లో రేంజ్ ఆఫ్ మోషన్ ఇంకా ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఇంకా లాస్ట్ సెట్ వెళ్దాం. 4 arms చేసే ఓపిక లేదు ఈరోజు. అమ్మయ్య వర్కౌట్ అయితే ఇప్పుడు అయిపోయింది. 4 arms చేసేంత ఓపిక లేదు, ఫుల్ పడింది నాకు, దిల్ తీరిపోయింది. అంటే నేను ఈ వారంలో చేయలేదు, 3 days గ్యాప్ ఇచ్చా. సో గ్యాప్ ఇస్తే ఇట్నే ఉంటుంది, అది తొందర అయిపోతుంది. అందులో వీడియో రికార్డ్ చేసుకుంటూ వర్కౌట్ చేయాలంటే చాలా పంచాయతీ. వీడియో లేకుండా అయితే తప్ప చేయొచ్చు, ఎట్లా పడితే అట్లా. మాక్సిమం నేను షెడ్ చేసేసి చేస్తాను. ఈ వీడియో అంటే షెట్ వేసుకున్న కెమెరా అవతలికి కట్ చేసి చేస్తున్న చాలా పంచాయతీలు ఉంటాయి. సో నా ఫిట్నెస్ జర్నీ చూడాలనుకుంటే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ కొట్టు.
నేను రాను 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 ఏదో ట్రాన్స్ఫార్మ్ అవుతాను. మీరు చూడండి, కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.